రైస్ మిల్ దగ్గరకు వస్తుందేంటి ఈవిడ? కొంగు పట్టి కొంచెం బియ్యం వేయమని చెప్పి అడుక్కోడానికా? చిన్న కోడలు శ్రీమంతురాలు, అత్తేమో బీదరాలన్నట్టుంది వీళ్ళ యవ్వారం. ఆదినారాయణ గారి కోడలు వచ్చిందే పాప. రానివ్వండి, మన దగ్గర చీటీ వేసి డబ్బులు దాచుకుంటుంది. ఫైనాన్షియర్ ఆదినారాయణరావు గారికి అంకురాలైంది పార్వతమ్మ. బియ్యం తీసుకుంటుంది కానీ ఇప్పటి వరకు డబ్బులే కట్టలేదు. పార్వతమ్మ ఇంట్లో మంది ఎక్కువయ్యారు కదమ్మా. ఇప్పుడు ఇంకో ఇద్దరు జతయ్యారు. కోడల్ని తెచ్చుకుందంట. పెళ్లి గ్రాండ్ గా చేశారు. మేం కూడా వెళ్ళాం. ఎంత గొప్పగా చేస్తే ఏంటి, అప్పు కట్టలేని బతుకులు. అయ్యో, మళ్ళీ మిమ్మల్నే 2 బియ్యం మూటలు ఇవ్వమని అడుగుతున్న పిన్ని మీ అప్పెలా కడుతుంది? మీ వియ్యంకుడు చిన్న కూతురికి బాగానే ఆస్తి ఇచ్చాడంట కదమ్మా. నిజమా పార్వతమ్మ? చెప్పు పిన్ని. అవును, ఇచ్చారు. మళ్ళీ మా దగ్గరే చేయి చేస్తావెందుకు? సిగ్గుండాలి కొంచెమైనా. నీ బియ్యం డబ్బులు 30,000 చిల్లరైతే నీ మొగుడు చచ్చే ముందు ఎగేసిన చిట్టి బాకీ ఇంతవరకు తీర్చనే లేదు. అదేంటి, ఆ ఖాతా కడుతూనే ఉన్నాం కదా. ఏం కడుతున్నావు? మంచి మంచి చీరలు కడుతున్నావు. నిజానికి మీ బతుకులకి ఎలాగుండాలో తెలుసా? ఇలా ఉండాలి. పాపాయమ్మ, చీరనాలా ఎందుకు చించేసావమ్మా? కుట్టుకుంటుందిలే, మిషన్ ఉంది కదా ఇంట్లో. ఒంట్లో రోషం కూడా ఉండాలి పిన్ని. ఇలాంటి వాళ్ల బాకీ ఇచ్చేస్తే ఇంత అవమానం జరిగేది కాదు కదా. ఇంకా నిలబడ్డావే? జాకెట్ డబ్బులైనా ఇస్తారేమోనని. మాకే ఇవ్వాలి, గతిలోకి వచ్చినట్టుంది. పార్వతమ్మ, వెళ్ళిపో అమ్మా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నమస్కారం ఆదినారాయణ గారు. షాక్ అవ్వకండి, గుండెకి మంచిది కాదు. మేమేమి మీతో గొడవ పడ్డానికి రాలేదు. నలుగురు గుండెల్లో ఉండే మీకు గుండె నొప్పి వచ్చిందనగానే మా ఇద్దరి గుండెలు అల్లాడిపోయాయనుకోండి. పెళ్లిలోనే మీకు మాకు రామ్ రామ్ అనుకున్నాను. మీ అందరి మీద పగ కూడా పెంచేసుకున్నాను. కానీ మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసి రాకుండా ఉండలేకపోయాం. ఏనాన్నా? మిమ్మల్ని పలకరిద్దామని మా వాడంటుంటే ఎందుకు లేరా అని వెనకడిగేశాను. ఎందుకంటే మీరెలాంటి ఫీలింగ్స్ గుండెల్లో పెట్టుకున్నారో తెలియదు కదా. కానీ మా ఓడు పూలదండ తీసుకుని మీ దగ్గరికి బయలుదేరుతుంటే అందరి చేత సన్మానాలు చేయించుకుని దండలు వేయించుకుని మీరు మా ఓడు దండట్టుకొస్తే మీరు తప్పుగా అనుకుంటారని నేను బోకే తీసుకొచ్చాను. కోలుకోవడానికి నేను మనోబలాన్ని తీసుకుంటాను కానీ పూలను తీసుకుని పలకరించే మనిషిని కాదు. నాకు తెలుసు అంకుల్. అందుకే నేను మీకోసం త్వరగా అరగడానికి సి విటమిన్ ఉండే జాంకాయలు, గుండెకు బలాన్నిచ్చే యాపిల్ కాయలు పట్టుకొని వచ్చాను. తీసుకోండి. అక్కడ పెట్టండి. మీరు ఇలా వీటితో కాకుండా ఒట్టి చేత్తో వచ్చుంటే నేను ఇంకా సంతోషించేవాడిని.
నేను ఇదే మాట అంటారని చెప్పాను కదా. మిమ్మల్ని వియ్యంకుల్ని చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. పోనీ శత్రువుగా చూద్దామంటే అందులో మీ తప్పేమీ లేదు. అందుకే ఇంతకు ముందులా మీతో స్నేహంగా ఉందాం అనుకుంటున్నాం. కూతులకి పెళ్లిళ్ళు అయిపోయాయి, కొడుక్కి బాధ్యతనిస్తే గుండెపోటు తెప్పించాడు. ఈ సమయంలో మీకు నీడగా ఉండేవాడు కాదు కావాల్సింది, తోడుగా ఉండేవాడు, ధైర్యంగా నాలా నిలబడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ తల మీద భారాన్ని కూడా నేనే మోసేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. 6 నెలలకోసారి ఆదాయాన్ని మీ ఇంటి ఇనప్పెట్టిలో నిండేలా చేస్తాను. ఏమంటారు? తప్పకుండా ఆలోచిస్తాను. నాకు ఆరోగ్యం బాగుండడం లేదు కాబట్టి నా ఆస్తిపాస్తుల బాధ్యతలన్నీ ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి కదా. కాకపోతే నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. చాలు, ఆ మాట అన్నారు చాలు. ఇప్పుడు నిజం చెప్పి వీళ్ళ మనసుల్ని బాధ పెట్టకూడదు. అసలే శ్రీశైలానికి గణపతికి కోపం ఎక్కువ. మళ్ళీ వెళ్లి వాళ్ళతో గొడవ పడతారు. కాదు, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా కట్టవును? ఉంట బాలేదా? అబే అదేం లేదురా, బానే ఉంది. అత్తయ్య చలి పడుతుందా? ఇలా కప్పుకున్నారేంటి? అదేం లేదమ్మా, ఊరికే కప్పుకున్నాను. అత్తయ్య నిజం చెప్పండి, నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, ఏం జరిగింది? అయ్యో ఏం జరగలేదమ్మా, కొంచెం నీరసంగా ఉందంతే. అమ్మా, రైస్ మిల్లో ఏం జరిగింది? పాపాయమ్మతో గొడవేంటమ్మా? గొడవేట్రా? మా ఫ్రెండ్ అటుగా వెళ్తూ అమ్మతో ఆ పాపాయమ్మ గొడవ పడ్డం చూశాడు. గొడవేం లేదే, మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్రెండ్ ఏదో తప్పుగా చూసుంటాడు. అత్తయ్య నా మీద ప్రమాణం చేసి చెప్పండి. అమ్మా విద్య, ఏంటి చిన్నపిల్లలా? ఏం జరగలేదని చెప్పాను కదా, నాకు ప్రమాణాలు చేయడం ఇష్టం ఉండదు. అత్తయ్య ఆగండి. ఏంటత్తయ్య ఇది? ఏం జరిగింది? ఎలా జరిగింది? సార్ టీ. థ్యాంక్స్ రా, అడగకుండానే టీ తీసుకొచ్చిచ్చావు. ఇది నా డ్యూటీ కదా సార్. ఏంటో ఇంతకు ముందులా నిన్ను ప్యూను గణపతనో అటెండర్ గణపతనో పిలవాలంటే మనసు ఒప్పుకోవడం లేదురా. చూసావా, టీ కూడా చప్పగా ఉంది. షుగర్ 2 చెంచాలు వేశాను సార్, అయినా సరిపోలేదా? ఇది చక్కెర ఫాల్ట్ కాదురా, నీ మీద సింపతి. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోయి రుచి తెలియడం లేదు. ఆ ఒక్క సబ్జెక్టు పాస్ అయి ఉంటే టీచర్ అయిపోయేవాడివి.
ఒక్క నిమిషం సార్, మా మామయ్య ఫోన్ చేస్తున్నాడు. ఆదినారాయణ గారా? కాదు సార్, శ్రీశైలం మామయ్య. శ్రీశైలం మావయ్య. ఏమింది మామయ్య, గొంతు అలా ఉంది? జీరబోయినట్టుందిరా. అయినా నేనేమన్నా పాటలు పాడాలా? కానీ నువ్వే పాటలు పాడాలి. ఎందుకు? నీ ఆవిడ మీ అమ్మని తీసుకుని బయలుదేరింది. కొంప తీసు స్కూల్కా? కాదురా, సిట్టిల పాపాయమ్మ రైస్ మిల్కి. ఏ? డబ్బు గురించి. అదే మనం కట్టాల్సిన అప్పు గురించి చిన్న గొడవ. అక్క సీరియస్ అనగడం శ్రీవిద్య చూసింది, అంతే. వాళ్ళని సీరియత్తానని బయలుదేరింది. ఏం జరగబోతోందో ఏటో. నువ్వు అడ్డుకోకుండా ఏం చేస్తున్నావు మామయ్య? అడ్డుకోవడం కాదురా, అప్పటికి ఆ పాపాయమ్మని అడిగేద్దామని నేను సుబ్బుగాడు బయలుదేరాం. కానీ నీ ఆవిడే నేను చూసుకుంటానని వెళ్ళిపోయింది. అది కాస్త పెద్ద గొడవ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. అసలే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు కదా. నిజమే, కానీ అన్యాయాన్ని సహించే టైపు కాదురా మీ ఆవిడ. ఎందుకైనా మంచిది నువ్వు పాలట వెళ్ళేసిరా. ఉంటా. ఏమన్నావు? చీర ఖరీదైంది కాదు, చెప్పుడు చేయకుండా చీరను కొట్టుకుంటే సరిపోయేదా? ఇక్కడ విషయం 500 చీర గురించి కాదు, పరువు గురించి, ఆత్మాభిమానం గురించి. అప్పు కట్టలేని వాళ్ళకి అవన్నీ ఉండకూడదమ్మా. మీలాగా కట్నం డబ్బులకి వడ్డీ వేసే రకం కాదు కదా అన్నయ్య. అత్తయ్య గారు, అడగడానికి మీకు సిగ్గు అభిమానం లేకపోయినా ఈ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి అత్తయ్య గారు ఈ ఇంటి పరువు కోసం కష్టపడి అలసిపోయారు. అందుకే ఎవరైనా ఒక్క మాట అన్నా అత్తయ్య గారికి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. విద్య, పోనీలేని ఊరుకుంటుంటే మా ఆయన్ని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? విద్య అనే దాంట్లో తప్పే ఉందక్క. మీ పెళ్ళై 5 ఏళ్ళైంది. అప్పటి నుంచి కట్నానికి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఇక నుంచి కట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చినప్పుడు తీసుకోండి, లేకపోతే లేదు. నాకా చదువు సంధ్య లేదమ్మా. అప్పుడప్పుడు నేను చేసే కూలి పని తప్ప నాకు సంపాదించడానికి వేరే దారి లేదు. సుబ్బగడికి ఈ మధ్య చదువు పూర్తయింది. ఇంకా అప్పారావు అంటావా, ఇంటలుడు, పని చెప్పలేం కదా. నిజమే బాబాయ్, కానీ అప్పులు వాళ్ల మాటలు వినకూడదన్నా, ఈ ఇల్లు ఆర్థికంగా నిలబడాలన్నా ఏదో ఒకటి చేయాలి. దాని గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ 2 కాఫీలు తాగాను. అయినా ఐడియా రావట్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి అదేగా చేస్తుంది. మీరు చాలా మంచివాళ్ళన్నయ్య. మీరిలా ఆలోచిస్తూ తలా 2 కప్పులు కాఫీలు తాగుతారు. ఒక రోజుకి 150 రూపాయలు పాలు పడతాయి. అంటే నెలకి 4500, సంవత్సరానికి 54,000 పాలకే పోతున్నాయి. అలాంటప్పుడు ఇంక ఎప్పుడు అప్పులు తీరుతాయి? ఇప్పుడేంటి, కాఫీలు టీలు అన్నం కూడా తినకుండా బతకమంటావా? అలా చేస్తే ఇంకెక్కడ బతుకుతామండి? దెబ్బకి చేస్తాం. తినే రూపాయిని కూడా ఎవరైనా లెక్క పెడతారా? లెక్క పెట్టాలి. ప్రతిదీ ఇకపై లెక్క ఉండాలి. పాలకే అంత దుబారా ఖర్చు చేస్తుంటే ఇంకా మిగిలిన విషయాల్లో ఇంకెంత దుబారా ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడేమంటావు? రోజుకి ఒక పూట మాత్రమే తినమంటావా? అవసరం లేదు. బతకడం కోసం తింటే చాలు, తినడం కోసం బతకకుండా. నన్నే కదా అనింది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంట్లో పనిచేసి సంపాదించే వాళ్ల సంఖ్య పెరగాలి. ఎంతమంది సంపాదించినా అప్పులు తీరుతాయనే నమ్మకం నాకైతే లేదమ్మా.
ఇదిగో చిన్నబామరిది, అందుకే ఓ పని చేద్దాం. మీ ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తిని కొంత అమ్మేసి అప్పులు తీర్చేద్దాం. ఎలాగూ తండ్రి ఆస్తులకి అప్పులకి కొడుకులే కదా వారసులు. అప్పు నేనేమైనా చేశానా? ఆయన నా భార్యను డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు. అడిగినా ఎలాగో ఇవ్వను. నువ్విచ్చినా మేం తీసుకోన్లేమ్మా. అనవసరంగా నువ్వు సుబ్బు కంగారు పడకండి. ఎవ్వరు చేయి చాచాల్సిన అవసరం లేదు. 100 సార్లు అడిగితే మా అయితే 10 సార్లు 2000 3000 అలా ఇచ్చావు. అదే నేను అడిగిన 2 లక్షలు ఇచ్చుంటే ఇలా పద్దాకులు అడిగేవాడిని కాదు కదా. అంత డబ్బు నా దగ్గర ఎలా వస్తుంది సార్? హాయ్ గణపతి మామయ్య. అంకుల్ అంకుల్ ఆటో ఆపండి. లక్కీ ఎక్కడికి? అదిగో మా గణపతి మామయ్య. నేను మా మామయ్య బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాను, మీరెళ్ళండి. సరే జాగ్రత్త. నేను చాటుగా వెళ్ళి మావయ్యని భయపెట్టాను. హా, గణపతి, ఈ ఒక్కసారికి 10,000 అడ్జస్ట్ చేయరా, లేకపోతే వాడు వెళ్ళి మా ఆవిడికి చెప్తానంటున్నాడు. నాకు మీలాగా 50,000 60,000 జీతం వస్తుందా? నేను ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ గాండి సార్. మా అమ్మ కోసం మాస్టర్ అని అబద్ధం ఆడుతున్నాను. ఇప్పుడు అదే నాకు నరకంగా మారింది. నాకొచ్చే శాలరీతో ఇల్లు గడవడమే కష్టం సార్, అర్థం చేసుకోండి. ఒకే ఒక సబ్జెక్ట్ 2 అటెంప్ట్స్ నుంచి నా జీవితాన్ని వెనక్కి లాగుతుంది. ఈసారైనా బాగా చదివి బీఈడీ పాస్ అవ్వాలనుకుంటుంటే నాకు ఈ టెన్షన్స్ ఒకటి. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. ఒక్క 5,000 అన్న సర్దరా గణపతి. సరే సార్, కష్టం మీద ఒక 5,000 సర్దుతాను. నా దగ్గర డబ్బులున్నప్పుడు మీరు అడగకుండానే ఇచ్చేస్తాను. మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకోండి. థ్యాంక్స్ రా గణపతి, వస్తాను. దేవుడా, నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? నేను బీఈడీ ఎప్పుడు పాస్ అవుతాను? ఎప్పుడు టీచర్ని అవుతాను? ఏమో, ఇప్పుడు లక్కీ వెళ్ళి విద్యకు చెప్పేస్తున్నామో. లక్కీ లక్కీ చెప్పండి అన్న, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. అవును మురళి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి అన్న. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి విద్యానిధిల పెళ్లిళ్ళు జరిగిన తర్వాత మనుషుల్లో వచ్చిన మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకేనా ఉన్న పొలంగా మమ్మల్ని రమ్మన్నారు నారాయణ గారు? నమస్కారం. నమస్తే అంకుల్. నమస్తే, కూర్చోండి. పానకంలో పుడకల్లా వీళ్ళొచ్చారంటే మావయ్య గారే పిలిచారంట, విన్నావు కదా. బాగున్నారా వీరేశం గారు? ఆర్థికంగా బాగానే ఉన్నా
మానసికంగా ఇంకా కోలుకోలేదు. కోలుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. జరిగిన దానికి మళ్ళీ ఓసారి క్షమాపణ చెప్తున్నాను. కబురు చేస్తే వ్యాపారాలు కలిసి చేయడానికి అనుకున్నాం. ఎందుకంటే మీ అబ్బాయి చేసిన పనికి మీ గుండె నొప్పి వచ్చింది కదా. రేయ్ సర్లేరా, అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇంతకీ మీ ఆరోగ్యం కుదుటపడిందా నారాయణ గారు? ఇప్పుడు బానే ఉన్నాను. మరోసారి గుండె పట్టుకోకుండా ఉండాలని బాధ్యతలు మురళీకి ఇవ్వకుండా వేరే వాళ్ళకిద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఎవరికి మావయ్య గారు? ఈ ఇంటి కోడలైనా కూతురైనా ఆడదిక్కు నువ్వేగా పద్మా. పైగా చదువుకునేదానివి. నీకు కాకపోతే ఇంకెవరికిస్తారు చెప్పు? కోడలికిస్తే కొడుకుని తక్కువ చేసిన వాళ్ళు అవుతారేమో అంకుల్. పాపం బాధపడిపోతాడేమో. ఈసారైనా మీరు పరీక్షలు పాస్ అయ్యి మాస్టర్ అవ్వండి మావయ్య. మీరు మాస్టర్ అయ్యి మా అత్త నమ్మకాన్ని బ్రతికించండి. అవుతాను లక్కీ, తప్పకుండా అవుతాను. నేను విద్యని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అత్త, నువ్వెప్పుడొచ్చావు? అది తర్వాత కానీ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం ఏంటి? అది అత్త. మీరు చెప్పండి. అది అత్తయ్య, నేను మావయ్య ఒక చిన్న బెట్టు వేసుకున్నాం. ఈసారి మావయ్య తన స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరినీ 100% పాస్ చేయిస్తానని మాటిచ్చాడు. అలా చెయ్యకపోతే నాకు బోల్డ్ అని చాక్లెట్స్ ఇప్పించాలి. చాలా హాలిడేస్ ట్రిప్స్ కి తీసుకెళ్లాలని చెప్పాను. సరే అన్నాడు. నీకెప్పుడు చాక్లెట్స్ పిచ్చానా? పద లోపలికి. మీరెండలో ఎందుకు? రండి. హలో, చెప్పొదినా, ఏంటి విశేషాలు? విశేషాలా? ఇక్కడ నాకు మండిపోతుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతలో ఏమైందదినా? మీ అక్క వచ్చింది. ఏం చేసింది? మీ నాన్న మీ అక్క చేతిలో తాళాలు గుర్తుపెట్టాడు. అక్క దిట్టంగానే ఉంటుంది కదా,
అయినా ఫిట్స్ వచ్చిందా ఏంటి? మీ నాన్న చేసిన పనికి కొంచెం ఉంటే నాకొచ్చేది. అంతలో ఏం చేశారు? అత్తారింటికి వెళ్లిన కూతురి చేతిలో తిరిగి మళ్ళీ ఇంటి పెత్తనం పెట్టాడు. ఏంటిది నువ్వనేది? నువ్వేంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఇంటికొచ్చిన తర్వాత మీ అక్క నీతో ఏం చెప్పలేదా? ఏం చెప్తుంది, ఏమని చెప్తుంది? అదిలా పెత్తనం చేస్తుందని తెలిస్తే రేపొద్దున ఇక్కడ ఆడపడుచుతో సమస్యలు వస్తాయి కదా. తెలివి గలది, అందుకే కదా అందర్నీ బుట్టలో వేసుకోగలుగుతుంది. నిజమే. పైగా ఇప్పుడు అక్కడ ఏం జరగనట్టు 200 రూపాయలు తీసుకుని కూరగాయలు కొనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళింది. ఒక్క రోజుకా? అసలు అంతమందికి ఏ మూల సరిపోతాయి? అదే కదా నాకు అర్థం కాంది. ఎవరూ తిననివి, తక్కువ రేటుండేవి ఏరుకొని తీసుకుని వస్తుందేమో. మీ అక్క మీద కోపంతో నువ్వెళ్లి కష్టాల్లో పడ్డావేమో అనిపిస్తుంది. అదేంటి వదిన అలా అన్నావు? మరి లేకపోతే ఏంటి? నీ వాటా కింద నీకొచ్చింది పావలా వాటా, కానీ ఇంట్లో 3/4 వాటా మిగులుంది. అదంతా మీ నాన్న మీ అక్క చేతిలో పెట్టాడు. ఇప్పుడంటే ఆస్తి కోర్టులో ఉంది, కానీ రేపొద్దున మళ్ళీ తిరిగొస్తుంది. అప్పుడు మీ నాన్న నా కూతురి చేతిలో తాళాలు పెట్టాను, ఆస్తి తిరిగొచ్చింది, ఇంకెప్పుడు విద్య పేరు మీదే ఉండాలని విద్య పేరు మీద రాసేస్తే ఆ విద్య నీకు అందనంత ఎత్తులో ఉంటుంది. నువ్వు విద్య కాళ్ల దగ్గరుంటావు. నువ్వు చెప్తుంటే అదే జరుగుతుందేమో వదినా. జరుగుతుందేమో అని కాదు, అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. ఆ రోజు మా వదిన బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు నా విషయంలో ముందే చెప్పింది, నేనే జాగ్రత్త పడలేదు అనుకుంటావు. నన్ను భయపెట్టకుండా దాన్ని దారిలోకి ఎలా తేవాలో, మన జోలికి రాకుండా ఏం చేయాలో అది ఆలోచించొదినా. ఆ విద్య విషయంలో బాగా ఆలోచించి అడుగేయాలి. అన్నట్టు విద్య మార్కెట్కి వెళ్ళిందన్నావు కదా? అవును. నేను కూడా వెళ్తాను. కూరగాయలు కొనడానికా? కాదు, ప్రస్తుతానికి మీ అక్క పరువు తీయడానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తాను. సరే వదినా, ఏదో ఒకటి చెయ్యి. ఎందుకక్క ఇలా కావాలని చేస్తున్నావు? నిధి, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకడానికి మాత్రమే తినాలి. మనం చాలా అప్పులు తీర్చాలి. జల్సాలు చేసేంత స్తోమత లేదు. అలా అని తినే ఫుడ్ దగ్గర కూడా డబ్బులు చూస్తారా? ప్రతి రూపాయి విలువైందే సుబ్బు. అందరికీ నచ్చేటట్టే వంటలు చేస్తాను. చూడమ్మా విద్య, అమృతం పోసి ఉడికించిన ఆకుకూర అవుతుంది గాని మటన్ సిక్కిన అవ్వదుగా. ఈరోజు మటన్ తినాలనుకున్నాను, అది వండితేనే. నేను గిరిజ తింటాం, లేకపోతే పస్తులుంటాం. సరే అన్నయ్య గారు. అట్లుంటది మనతోటి. ఆకుకూరలతోటి భోజనం అయితే వండుతాను. ఇక తినడం తినకపోవడం మీ ఇష్టం. గిరిజ, లోపలికి పోదవే. చూడమ్మా విద్య, మళ్ళీ చెప్తున్నాను, మటన్ వండేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా లుంగిలోది. పదవే. మా తమ్ముడికి ఆకలి అనుకుందానమ్మా, అప్పుడప్పుడు పౌరుషం కూడా వస్తుంది. విద్య, కొంచెం వాటర్ ఇవ్వ. అయ్యో, నీళ్ళు తీసుకొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, రండి. ఏంటి విద్య? అబ్బా లేవండి, మన ఇంట్లో దొంగలు పడ్డారు. మన ఇంట్లోనా? అరవకండి, అందరూ కంగారు పడతారు. రండి.
చితకపాతం రండి రండి. అదిగోండి. బావగారు మంచివారు కాబట్టి మా అక్కకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు పిల్లలు కూడా పుడితే తప్పు చేసిన వాడిలా అక్క ముందు నిలబడాల్సి వస్తుందని దూరంగా ఉంటున్నారన్నమాట. మాట్లాడరేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? మీ ఆయన కాదక్కా, నేను బాగా ఆలోచించాలి. ఎలా అయినా మీ ఇద్దరి మధ్య దూరం తగ్గాలి, నువ్వు తల్లివి అవ్వాలి. ఆ తర్వాతే మీ ఆయన మాస్టారు కాదు ప్యూన్ అని తెలియాలి. అప్పుడు ఏం తేల్చుకోవాలో, ఎటువైపు అడుగులు వేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరే చస్తావక్క. మీరు సమాధానం ఇప్పుడే ఇవ్వలేకపోతే వదిలేయండి. బలవంతమేమీ లేదు. ఇంట్లో పరిస్థితులు చక్కబెట్టడానికి కూడా నాకు వారం రోజుల సమయం పడుతుంది. అప్పటిదాకా ఆలోచించుకోండి. కారణం మాత్రం ఉన్నది చెప్పండి. వారం రోజుల దాకా నేను వెయిట్ చేస్తే వెయిట్ పెరిగిపోతాను. రేపే మీ ఇద్దరు ఒక్కటయ్యేలా చేస్తాను. నన్ను క్షమించు విద్య. నిన్ను తల్లిని చేసి నేనింకా పెద్ద తప్పు చేయదలుచుకోలేదు. నేను బీఈడీ పాస్ అయ్యేదాకా నువ్వెంత బాధపడినా సరే మన మధ్య ఈ దూరం తప్పదు. అది నేను మాత్రమే చూశాను. అమ్మా, మీతో పర్సనల్గా మాట్లాడాలి. కొంచెం అలా వస్తారా? రండి. మాస్టర్, అత్తయ్యతో ఇంతసేపు ఏం చెప్తున్నారు? మీ ఆయన టీచర్ కాదు ప్యూన్ అని. ఎందుకు గణపతి ఇలా చేశావు? అమ్మా, అది నువ్వేం మాట్లాడుకో. క్షమించమ్మా.
నేను కావాలని మనిషి అన్నాక తప్పు చేయడా? తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా.